హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఇది పార్ట్ 4 వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ పదానికి సంబంధించి 100కు పైగా వాక్యాలు చెప్పాను. మరియు వీడియో మధ్యలో కూడా కొన్ని టిప్స్ అనేది చెప్తున్నాను. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మరియు తెలుగు నుండి ఇంగ్లీష్కి మరియు ఇంగ్లీష్ నుండి తెలుగుకి ఈ విధంగా ఇవ్వడం ద్వారా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీకు ఏ రుచులు ఎక్కువగా ఇష్టం? ఏ రుచులు అంటే విచ్ ఫ్లేవర్స్ ఎక్కువగా ఇష్టం, మోస్ట్లీ ఏవి ఇష్టము అనేది ఇప్పుడు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాము. వాట్ ఫ్లేవర్స్ ఏ రుచులు డూ యూ లైక్ ద మోస్ట్ ఎక్కువగా ఇష్టము. వాట్ ఫ్లేవర్స్ డూ యూ లైక్ ద మోస్ట్ అని ఈ విధంగా చెప్పాలి. వాట్ ఫ్లేవర్స్ డూ యూ లైక్ ద మోస్ట్. మీకు స్వీట్లు ఇష్టమా? మీకు స్వీట్స్ ఇష్టమా? డూ యూ లైక్ స్వీట్స్. డూ యూ లైక్ స్వీట్స్. మనం ఇక్కడ డూ యూ లైక్ ఇలానే ఉండి స్వీట్స్ అనే పదాన్ని మార్చి రాస్తే ఎన్ని సెంటెన్స్ అయినా క్రియేట్ చేయవచ్చు. అంటే ఈ 4 పదాలను ఉపయోగించుకొని ఎలాంటి సెంటెన్స్ అయినా మనం రాసుకోవచ్చు. ఇందులో డూ యూ లైక్ స్వీట్స్ అన్నాను. డూ యూ లైక్ టు ప్లే, టు అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తాము. ఇదే పదానికి రాయాలి అంటే డూ యూ లైక్ చికెన్. డూ యూ లైక్ స్వీట్స్ బదులు మీరు వేరే వర్డ్ పెట్టారనుకోండి, వేరే సెంటెన్స్ వస్తుంది. మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇష్టమా అనేది డూ యూ లైక్. ఏమి ఇష్టము? ఈ సెంటెన్స్లో స్వీట్స్ ఇష్టము. నేను మీకు ఉప్పు తగ్గించాలా? ఒకవేళ తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉంటే నెక్స్ట్ టైం మనం అంటాం కదా, కర్రీ చేసేటప్పుడు మీకు ఉప్పు తగ్గించాలా, ఉప్పు కొంచెం వేయాలా అంటాం కదా. సో ఆ విధంగా దీనిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే షుడ్ ఐ రెడ్యూస్ ద సాల్ట్ ఫర్ యూ. షుడ్ ఐ రెడ్యూస్ ద సాల్ట్ ఫర్ యూ. సాల్ట్ అంటే ఉప్పు, రెడ్యూస్ అంటే తగ్గించడం. సలహా అడుగుతున్నాం కదా చేయాలా అని, అందుకని షుడ్ ఐ రెడ్యూస్ ద సాల్ట్ ఫర్ యూ ఈ విధంగా చెప్పాలి. నేను మీకు ఉప్పు తగ్గించాలా? షుడ్ ఐ రెడ్యూస్ ద సాల్ట్ ఫర్ యూ. ఇది మీకు చాలా కారంగా ఉందా? చాలా కారం అంటే టూ స్పైసీ. టూ స్పైసీ అంటే చాలా కారంగా. ఈజ్ దిస్ టూ స్పైసీ ఫర్ యూ. టూ స్పైసీ అంటే చాలా కారంగా. ఈజ్ దిస్ అన్నాం కాబట్టి క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఉందా అన్నాము. ఉంది అంటే దిస్ ఈజ్ టూ స్పైసీ ఫర్ యూ అంటే ఇది మీకు చాలా కారంగా ఉంది అనే అర్థం వస్తుంది. దిస్ ఈజ్ అంటే ఉంది అని అర్థం, క్వశ్చన్ రాదు. ఈజ్ దిస్ అంటే క్వశ్చన్. ఈజ్ ఇట్, ఈజ్ దిస్ అని ఈ విధంగా ముందు ఈజ్ వస్తే క్వశ్చన్ అది. నేను దీన్ని తక్కువ వేడిగా చేయాలా? అలాంటి సందర్భాలలో దీనిని ఇంగ్లీష్లో షుడ్ ఐ మేక్ ఇట్ లెస్ హాట్. ఇంతకుముందు ఏమొచ్చింది సెంటెన్స్? షుడ్ ఐ రెడ్యూస్ ద సాల్ట్ ఫర్ యూ అన్నాము. అక్కడ ఎందుకు ఉప్పు తగ్గించాలా అని. ఇక్కడ తక్కువ వేడి చేయాలా. లెస్ హాట్ అంటే తక్కువ వేడి. లెస్ అంటే తక్కువ, హాట్ అంటే వేడి. షుడ్ ఐ మేక్ చేయడం, తయారు చేస్తున్నాం కదా, ఏదైనా తయారు చేయడం అని ఏమంటారు? మేక్. ఇక్కడ చేయాలని తక్కువ వేడి చేయాలా కాబట్టి మేక్ ఇట్ లెస్ హాట్. మీకు సూప్ ఇష్టమా? మీకు సూప్ ఇష్టమా? ఇష్టమా అంటే డూ యూ లైక్. డూ లైక్ సూప్. డూ యూ లైక్ సూప్. మీకు పెరుగన్నం ఇష్టమా? పెరుగన్నం అంటే కర్డ్ రైస్. సేమ్ ఉంటుంది సెంటెన్స్. డూ యూ లైక్ కర్డ్ రైస్. కర్డ్ రైస్ అంటే పెరుగన్నము. మామూలుగా అందరు తినేటప్పుడు అడుగుతారు కదా, నీకు పెరుగన్నం ఇష్టమా, నువ్వు పెరుగు తింటావా అని. అలాంటి సందర్భాలలో డూ యూ లైక్ కర్డ్ రైస్. ఈ చట్నీతో మీరు సరిగ్గా తినగలరా? ఈ చట్నీతో మీరు సరిగ్గా, సరిగ్గా అంటే ప్రాపర్గా. కెన్ యూ ఈట్ ప్రాపర్లీ విత్ దిస్ చట్నీ. కెన్ యూ ఈట్ ప్రాపర్లీ అంటే సరిగ్గా తినగలరా. దేనితో? విత్ దిస్ చట్నీ, ఈ చట్నీతో. లేదా విత్ దిస్ కర్రీ, ఈ కర్రీతో. ఈ చట్నీతో మీరు సరిగ్గా తినగలరా. కెన్ యూ ఈట్ ప్రాపర్లీ విత్ దిస్ చట్నీ. మీరు ఎక్కువ నీరు తాగాలనుకుంటున్నారా? ఎక్కువ నీరు అంటే మోర్ వాటర్. డూ యూ వాంట్ టు డ్రింక్ మోర్ వాటర్. డ్రింక్ అంటే త్రాగడము. డూ యూ వాంట్ టు డ్రింక్ మోర్ వాటర్ అంటే మీరు ఎక్కువ నీరు తాగాలనుకుంటున్నారా.
తినడానికి ముందు మీ చేతులను కడుక్కోండి. తినడానికి ముందు అంటే బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినడానికి ముందు మీ చేతులను కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్. మీ చేతులను కడుక్కోండి. వాష్ యువర్ హ్యాండ్స్. తిన్న తర్వాత మీ నోరు శుభ్రం చేసుకోండి. తిన్న తర్వాత అంటే ఆఫ్టర్ ఈటింగ్. ఇంతకుముందు బిఫోర్ ఈటింగ్ చేతులు కడుక్కోవడం కాబట్టి బిఫోర్ ఈటింగ్. ఇప్పుడు తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి. తినకముందు చేతులు కడుక్కోవాలి. తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోవాలి. రిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్. రిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్. రిన్స్ అంటే శుభ్రం చేయు. క్లీన్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ కూడా అనొచ్చు. క్లీన్ యువర్ మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ అని కూడా చెప్పొచ్చు. అంటే తిన్న తర్వాత ఆఫ్టర్ ఈటింగ్ మీ నోరు శుభ్రం చేసుకోండి. రిన్స్ యువర్ మౌత్. మీకు ఇంకేమైనా కావాలా? డూ యూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్? ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా. డూ యూ వాంట్ అంటే మీకు కావాలా? మీకు చపాతీ కావాలా? చపాతీ కావాలా అంటే ఇంతకుముందు కొన్ని సెంటెన్సెస్ వచ్చాయి కదా, అలానే ఇది కూడా. డూ యూ వాంట్ చపాతీ? డూ యూ వాంట్ చపాతీ అంటే మీకు చపాతీ కావాలా? డూ యూ వాంట్ కర్రీ? మీకు కర్రీ కావాలా? డూ యూ వాంట్ రైస్? మీకు అన్నం కావాలా? డూ యూ వాంట్ వాటర్? మీకు నీళ్లు కావాలా? ఈ విధంగా ఉంటాయి. మీకు నచ్చిందా? నచ్చిందా అంటే నచ్చడం లైక్. ఎవరికి? మీకు. డూ యూ లైక్ ఇట్? మీకు నచ్చిందా? డూ యూ లైక్ ఇట్? మీకు నచ్చిందా? మీరు ప్రత్యేకంగా ఏదైనా తినాలనుకుంటున్నారా? తినాలనుకుంటున్నారా అంటే ఈటింగ్. డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్? డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్ అంటే ప్రత్యేకంగా ఏదైనా. మీరు ప్రత్యేకంగా ఏదైనా తినాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు ఈట్ సంథింగ్ స్పెషల్? మీకు మామిడికాయ కావాలా? మీకు మామిడికాయ కావాలా? డూ యూ వాంట్ మ్యాంగో? మ్యాంగో అంటే మామిడికాయ. డూ యూ వాంట్ మ్యాంగో? మీకు జ్యూస్ కావాలా? డూ యూ వాంట్ జ్యూస్? మీకు జ్యూస్ కావాలా? డూ యూ వాంట్ జ్యూస్? మీకు ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ కావాలా? డూ యూ వాంట్ ఐస్ క్రీమ్? డూ యూ వాంట్ ఐస్ క్రీమ్? మీకు బ్రెడ్ ఇష్టమా? బ్రెడ్. డూ యూ లైక్ బ్రెడ్? ఈ వాక్యాలు సేమ్ ఇచ్చాను. మీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఈ విధంగా డూ యూ లైక్ బ్రెడ్, డూ యూ లైక్ చపాతీ, డూ యూ వాంట్ చపాతీ ఇవన్నీ సేమ్ ఇచ్చానన్నమాట. మీరు ఒక రోజులో ఎన్నిసార్లు తింటారు? ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్? ఒక రోజులో ఇన్ ఏ డే. హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు? డూ యూ ఈట్ మీరు ఎన్నిసార్లు తింటారు? ఇన్ ఏ డే ఒక రోజులో. హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ ఇన్ ఏ డే? మీరు ఒక రోజులో ఎన్నిసార్లు తింటారు? హౌ మెనీ టైమ్స్ డూ యూ స్విమ్ ఇన్ ఏ డే అంటే మీరు ఒక రోజులో ఎన్నిసార్లు ఈత కొడతారు? తినేటప్పుడు మీ మొబైల్ ఉపయోగించవద్దు. వద్దు అంటే డోంట్. మీ మొబైల్ ఉపయోగించవద్దు. డోంట్ యూజ్. డు నాట్ యూజ్ యువర్ మొబైల్ వైల్ ఈటింగ్. డు నాట్ లేదా డోంట్ అనొచ్చు. డోంట్ యూజ్ యువర్ మొబైల్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు. వైల్ ఈటింగ్ అంటే ఈటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి వైల్ ఈటింగ్ అనాలి. దీన్ని వేరేలాగా చెప్పాలి అంటే పరిగెత్తుతున్నప్పుడు మీరు మాట్లాడవద్దు. పరిగెత్తుతున్నప్పుడు మీరు మాట్లాడవద్దు అంటే డు నాట్ టాక్ వైల్ రన్నింగ్. డు నాట్ టాక్ వైల్ రన్నింగ్ ఈ విధంగా చెప్పాలి. తింటున్నప్పుడు మాట్లాడకండి. తింటున్నప్పుడు మాట్లాడకండి అంటే తింటున్నాం, ఒక పని చేస్తున్నాం కాబట్టి రెండో పని మాట్లాడకండి అన్నప్పుడు వైల్ ఈటింగ్ అని వస్తుంది. డు నాట్ టాక్ వైల్ ఈటింగ్. డోంట్ టాక్ వైల్ ఈటింగ్. తింటున్నప్పుడు మాట్లాడకండి. మీకు బిర్యానీ ఇష్టమా? మీకు బిర్యానీ. డూ యూ లైక్ బిర్యానీ? డూ యూ లైక్ బిర్యానీ? మీకు బిర్యానీ ఇష్టమా?
మీకు తక్కువ కారంగా ఉండే ఆహారం కావాలా? తక్కువ కారము, లెస్ స్పైసీ ఫుడ్. డూ యూ వాంట్, మీకు కావాలా? ఏంటిది? లెస్ స్పైసీ ఫుడ్ అంటే తక్కువ కారంగా ఉండే ఆహారం. లెస్ స్పైసీ ఫుడ్. స్పైసీ అంటే కారము, ఫుడ్ అంటే ఆహారము, లెస్ అంటే తక్కువ. మీకు ఫ్రైడ్ రైస్ ఇష్టమా? ఫ్రైడ్ రైస్ ఇష్టమా అంటే డూ యూ లైక్ ఫ్రైడ్ రైస్. డూ యూ లైక్ ఫ్రైడ్ రైస్. మీకు ఫ్రైడ్ రైస్ ఇష్టమా? డూ యూ లైక్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ అంటే ఆయిల్లో వేయించిన వాటిని ఫ్రైడ్ అంటారు కాబట్టి ఫ్రైడ్ రైస్. మీకు తక్కువ నూనె కావాలా? తక్కువ నూనె. కొన్నిసార్లు కొన్ని కర్రీస్లో నూనె ఎక్కువ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు తక్కువ నూనెది కావాలా అని అడిగితే డూ యూ వాంట్ లెస్ ఆయిల్. ఇక్కడ ఆహారం అంటే డూ యూ వాంట్ లెస్ ఆయిల్ ఫుడ్. ఇంతకుముందు లెస్ స్పైసీ ఫుడ్ అన్నాం కదా, తక్కువ కారము కాబట్టి స్పైసీ అని యూజ్ చేసాము. ఇక్కడ ఆయిల్ కాబట్టి నూనె అంటే ఆయిల్ యూజ్ చేసాము. రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే వర్డ్ ఒకటే చేంజ్. ప్రాక్టీస్ అవ్వడానికి ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చాను. మీకు సలాడ్ కావాలా? మీకు సలాడ్ కావాలా? డూ యూ వాంట్ సలాడ్. డూ యూ వాంట్ సలాడ్. మీకు తినడానికి ముందు చేతులు కడుక్కోవడం అలవాటు ఉందా? మీకు తినడానికి ముందు, ఇంతకుముందు ఏమన్నాం? రిన్స్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ అన్నాం. అంటే చేతులు శుభ్రం చేసుకోండి ఎప్పుడు? తినే ముందు. ఇక్కడ అలాంటి అలవాటు మీకు ఉందా అని అడుగుతున్నాము, క్వశ్చన్ చేస్తున్నాము. డూ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడు? బిఫోర్ ఈటింగ్. ద హ్యాబిట్ ఆఫ్ వాషింగ్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కునే అలవాటు ఎప్పుడు? బిఫోర్ ఈటింగ్ కాబట్టి తినడానికి ముందు. ఎవరికి? నీకు లేదా మీకు. కాబట్టి డూ యూ హ్యావ్ అంటే అలాంటి అలవాటు కలిగి ఉన్నారా అని అర్థం. హ్యావ్ అంటే కలిగి ఉండడం కదా, అందుకని డూ యూ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ వాషింగ్ యువర్ హ్యాండ్స్. మీ ఉదయం టిఫిన్కి ఏమి కావాలి? ఉదయం టిఫిన్కి మామూలుగా టిఫిన్ అనే ఉదయం చేస్తారు. ఉదయం తినడానికి ఏమి కావాలి? ఉదయం టిఫిన్కి ఏమి కావాలి అంటే వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ మార్నింగ్ టిఫిన్. డైరెక్ట్గా అంటే వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీ ఉదయం టిఫిన్కి ఏమి కావాలి? వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ మార్నింగ్ టిఫిన్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీరు సాధారణ సమయంలో భోజనం చేస్తారా? సాధారణ సమయంలో అంటే రెగ్యులర్ టైం. డూ యూ ఈట్ ఎట్ రెగ్యులర్ టైమ్స్. డూ యూ ఈట్ ఎట్ రెగ్యులర్ టైమ్స్ అంటే సాధారణ సమయంలో భోజనం చేస్తారా? రెగ్యులర్ టైమ్స్ అంటే సాధారణ సమయము. సో ఈట్కి సంబంధించి 100 పైగా వాక్యాలు అనేది చెప్పాను. ఇందులో మీకు ఏమైనా నచ్చని విషయం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలి అన్నా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.